40 సంవత్సరాల తెలుగుదేశాన్ని నిలబెట్టాం, మా ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇచ్చాం. అలాంటిది మీ కమ్యూనిటీ అని కమ్మవారికి కొమ్ము కాస్తారా? కాపులకు అన్యాయం జరిగితే న్యాయం చేయరా అని గళం విప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడ్డాడు. ముఖ్యమైన మంత్రి లోకేష్ నాయుడు అవాక్కయ్యారు. చకచకా పావులు కదిపారు. ఎక్కడ పీఠం కదిలిపోతుందో, ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ పదవి పోతుందో అని కంగారు పడి చకచకా పావులు కదిపారు. 18 రోజులు గొడవ జరిగి హత్య జరిగిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎక్కడ కమ్మ. కాబట్టి అధిక జనులైన పేదలారా గమనించండి, నేను ఎందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేదవారి కోసం ఒక పార్టీని స్థాపించి పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పదే పదే చెప్తున్నాను. ఈ రోజు కాపులు అధికారంలో ఉన్నారు కాబట్టే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా గళం విప్పారు. గత 80 సంవత్సరాలుగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? అత్యాచారాలు ఈ అధిక జనులకి, అధికారమేమో వారికి. న్యాయం కోసం రోడ్లెక్కాలి, పోరాడాలి, అరవాలి, చేత కాకపోతే చివరకు ఏడవాలి. ఇది అధిక జనులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలు